హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ తమ్మునేలా చూసి ఉంటారు. సోషల్ మీడియాలో ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన అన్నయ్య గురించి చాలా వైరల్ అవుతుంది కదా. అంటే అతని ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిందని చెప్పేసి. అసలు విషయం ఏంటంటే అతను ఐడి ప్రూఫ్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల 48 అవర్స్ వరకు అతని అకౌంట్ సస్పెండ్ అయిందట. సో అది అసలైన రీజన్. అంటే అతను కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పిండు. అతను ఏమంటుండంటే జస్ట్ నా అకౌంట్ ఇట్లా ఓపెన్ కాకపోవడం వల్ల సో నా మీద కొంతమంది పగలబడుతున్నారు, సో నా పైన ఎందుకు అంత కోపం సో అని చెప్పేసి అతను అంటున్నాడు. అంటే ఇదేమన్నా న్యూసా, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇంకొక వీడియోలో కూడా ఏమన్నాడు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోక ఎందుకు నా మీద ఇట్లా పగబడుతున్నారు, నేనేమన్నా బెట్టింగ్స్ ప్రమోట్ చేసినానా, లేకపోతే నేను ఎవరికైనా ఇబ్బంది కలిగించినా, సో నా పైన ఏడవకండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి అలా కూడా చెప్పిండు. అసలు మ్యాటర్ ఏంటంటే అతను ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల అతని అకౌంట్ 48 అవర్స్ వరకు సస్పెండ్లో ఉందట. అది మాత్రమే రీజన్. బట్ అతని అకౌంట్ మాత్రం మళ్ళీ తిరిగి వచ్చింది. అతనికి అకౌంట్ రావడం కరెక్టా కాదా, లైక్ ఎట్లా అంటే వస్తే మంచిదేనా, లేకపోతే సరే మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కొంతమంది ఏమంటారంటే అంటే మొన్నడాక కొంచెం మన ఇండియన్స్ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడిండు, అందుకని చెప్పేసి అకౌంట్ పోయిందని అన్నారు. బట్ ఇప్పుడు అసలు రీజన్ ఏంటంటే సో అతను ఐడి ప్రూఫ్ కరెక్ట్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల, సో దాని కారణంగా వల్ల అకౌంట్ అయితే 48 అవర్స్ వరకు సస్పెండ్లో ఉన్నదట. అది మాత్రం రీజన్ అట. సో బట్ మళ్ళీ తిరిగి వచ్చేసింది, మళ్ళీ వీడియోలు కూడా చేస్తాడు కావచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట. మరి మళ్ళీ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు కామెడీ వీడియోస్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ సో మీకు ఇస్తూ ఉంటా. సో మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.